బాలకృష్ణ మొదటి నుంచి ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఉంటారని, ఇప్పుడు దీనికి తోడు అహం తలకెక్కి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకు మతిస్థిమితం లేదని, స్వయంగా ఆయనే సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. మతిస్థిమితం లేకపోయినా ఆయన్ని ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నారన్నారు. స్వయానా ముఖ్యమంత్రి వియ్యంకుడు మంత్రి నారా లోకేష్ మామ ఇలా మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టారే తప్ప ఎక్కడా ఖండించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చిరంజీవి తన లేఖ ద్వారా స్పష్టం చేశారని, దీనిపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. కేవలం ఆయన అధికారానికి, టీడీపీకి దాసోహమై అన్నింటికీ కొడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ మూడు పార్టీలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని ఆయన హెచ్చరించారు. బాలకృష్ణ ఒక ఉన్మాది, అతనికి మతిస్థిమితం అనేది కూడా లేదు. అతనే స్వయంగానే ఆ రోజే మతిస్థిమితం లేదన్నాడు. అటువంటి వాళ్ళని వచ్చేసి ఇంకా శాసనసభలోకి ఎన్నుకోవడము, ఆ పార్టీ కూడా వాళ్ళనే ముందు పెట్టడం, ఆ పార్టీ దురదృష్టకరం, ప్రజల యొక్క దురదృష్టకరం కూడా. ఏదేమైనా కూడా అహం కూడా అతనికి, ఈ ఉన్మాదతత్వంతో పాటు అహంతో పాటు అహం కూడా నెత్తికెక్కింది. ఈరోజు కూడా పీక్కు చేరింది. ఎవరికైనా కానీ తప్పకుండా కూడా శిక్షిస్తాం. అది కూడా నిన్న కూడా వెబ్సైట్లోనే మొన్ననే కూడా రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇవన్నీ చేస్తాం. ఈరోజు ఎప్పటికైనా కానీ, ఎందుకంటే ఎవరికి కానీ ఇటువంటి వాళ్ళకి అనేది తావు ఉండదు. ప్రజాస్వామ్యంలో కూడా ఎట్లా చేయాలో కూడా తప్పకుండా చేస్తాము. ఇటువంటి దానికి కూడా ఎవరికి కానీ భయపడము. అతనికి ప్రజలే కూడా బుద్ధి కూడా చెప్తారు. కూడా అసెంబ్లీ సమావేశాలు గారు స్పందించలేదు, మంత్రులు కూడా. వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీలో ఎవరు కానీ ఎక్కడ కానీ జరిగినంత కూడా డెమోక్రసీ. ఒక శాసనసభ్యుడిగా ఉండి, అది 3 మార్లు శాసనసభ్యుడిగా ఉండి, స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు, ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి మామ, శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మాట్లాడము, వారందరూ కూడా తప్పట్టు కొట్టడం, వారి యొక్క పైత్యానికి కూడా పరాకష్ట. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒక దేవాలయం కూడా. కనీసం ఖండమన్నా చేసి ఉండాల్సింది, కనీసం ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరు కానీ చేయలేదు. తప్పకుండా కూడా దీనిపైన కూడా అన్ని రకాలుగా కూడా చేస్తారు. ప్రజలు గమనిస్తున్నాం, మేము గమనిస్తాం, తగిన బుద్ధి కూడా చెప్తాము. ఇప్పటికైనా కానీ చెప్తాం. అంతకు చిరంజీవి గారే స్పందించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న, అలాగే జనసేన రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారే ఈరోజు ఆ రోజు జరిగిన విషయాలు కానీ లేకపోతే బాలకృష్ణ గారి దాన్ని కూడా ఖండించడం కూడా జరిగింది. ఇంతకంటే సాక్ష్యం చేయాల్సిన పని లేదు. ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారం కోసం దాసోహమై వాళ్ళు ఎంబడిపోయేది మాత్రమే నేర్చుకున్నారు తప్ప, వారు ఇచ్చిన హామీలు కానీ అవి కూడా లేకపోతే మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ దాన్ని ఎలా అమలుపరచాలి, ఎలా కూడా క్రమశిక్షణ పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేదు, వీళ్ళకి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంది. వారి అధ్యక్షులు కానీ లేకపోతే వారికి చెందిన మంత్రులు అంతా కూడా దీనిపైన కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి కూడా, లేకపోతే తగిన మూల్యం అనేది కూడా 3 పార్టీలు కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.